తమిళనాడులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే హిందువులు అనేవాళ్ళు వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళడానికో రెడీ అవ్వాలి, లేదా తెగించి నిలబడి పోరాడాలి. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముస్లింలను సంతుష్టీకరించడం కోసం హిందువులని అవమానించడం, వేధించడం, హింసించడం, కనీసం వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకోనికుండా చేయడం అనేటటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి బీజేపీ ఏతర, ఎన్డీఏ ఏతర పార్టీల ప్రభుత్వాలు చేస్తున్నాయి. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అలాగే చేస్తోంది, ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వం అట్లాగే చేస్తోంది, కర్ణాటక ప్రభుత్వం అట్లాగే చేస్తోంది. కొంతవరకు తెలంగాణ బెటర్, ఆ విషయంలో మనం అనడానికి ఏమీ లేదు వాళ్ళని. మిగతా రాష్ట్రాల్లో అదే పరిస్థితులు నడుస్తున్నటువంటిది. తమిళనాడులో ఏకంగా మదురై బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా పట్టించుకోకుండా చివరికి ఆ తీర్పు ఇచ్చిన జడ్జి మీద ఇంపీచ్మెంట్ మోషన్కి 120 మంది ఎంపీలు సంతకం పెట్టారంటే ఈ దేశంలో హిందూ ద్రోహులు ఎంతమంది ఉన్నారు, హిందువులను అణిచివేయడానికి కుట్రలు పన్నే వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అన్నది తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. వాస్తవంగా తమిళనాడులో మదురై దగ్గర ఉన్నటువంటి ప్రాచీన ఆలయం పేరు తిరుప్పరంకుండ్రం. మురుగన్ అంటే కుమారస్వామి గుడి, ఆ ఊరి పేరు. స్వామివారి 6 ముఖ్య దేవాలయాల్లో ఇదొకటి. ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుండి కాకుండా కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఇక్కడ కొండ మీద 6 నుంచి 8 శతాబ్దాలలో, 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దాల మధ్యలో పాండ్యరాజులు నిర్మించిన హిందూ గుహ ఆలయం ఉంది. ఒక దీపస్తంభం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ స్తంభం మీద దీపం వెలిగించడం అనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం. 14వ శతాబ్దంలో మదురై సుల్తాన్ పాలనలో ఈ కొండ మీద దేవాలయాన్ని ధ్వంసం చేశారు. పాక్షికంగా, మొత్తం ధ్వంసం కాల. దేశమంతా ఈ జరిగినటువంటి విధ్వంసంలో అది కూడా ఒకటి. అయితే ఆ తర్వాత విజయనగర రాజులు వచ్చి ఆ దేవాలయాన్ని మళ్ళీ పూర్తిగా కన్స్ట్రక్ట్ చేశారు. 17వ శతాబ్దంలో కొందరు స్థానిక ముస్లింలు కొండ మీద పునరుద్ధరించబడిన ఈ దేవాలయం సముదాయంలోని కొంత భాగాన్ని ఆక్రమించి దాని పేరు సికిందర్ షా దర్గా అని పెట్టుకున్నారు. అక్కడ దర్గా పెట్టారనమాట. హిందూ దేవాలయాన్ని ఆక్రమించి కట్టినట్టు రుజువుగా పాండ్యరాజుల శిల్పకళ ఉన్న రాతి స్తంభాలు, దర్గా ప్రవేశద్వారం మీద మకర తోరణం, దర్గా వెనక ఉన్న గోడ మీద మురుగన్ శిల్పం ఇప్పటికి కూడా కనిపిస్తుంటాయి. ఇకపోతే ఇప్పుడు ఏంటయ్యా అంటే ఈ వ్యవహారం మీద లీగల్గా 1923లో మదురై సబార్డినేట్ జడ్జి ఈ గిరి మొత్తం అంటే ఈ కొండ మొత్తం 170 ఎకరాలంతా మురుగన్ ఆలయ ఆస్తి అని తీర్పిచ్చారు. కేవలం నెల్లితోపు అంటే సమాధులు ఉన్న చోటు, దర్గాలో ప్రవేశించడానికి ఉన్న రాతి మెట్లు, దర్గా ఉన్న చిన్న ప్రాంతం మీద ముస్లింలకు హక్కులు ఇచ్చి అక్కడెవరూ కొత్తగా తవ్వకాలు చేయొద్దు, కొత్త కట్టడాలు, సమాధులు కూడా నిర్మించొద్దని నిషేధం విధించింది న్యాయస్థానం. ఈ తీర్పును 1926లో మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. హిందూ దేవాలయ ప్రాంతంలో జంతు బలులు ఇస్తున్నారని హిందూ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో 2025 ఫిబ్రవరిలో మద్రాస్ హైకోర్టు దర్గాలో జంతు బలులు నిషేధించింది. ప్రాచీన దీప స్తంభం మీద ఇక మీద ప్రతి సంవత్సరం దీపం వెలిగించుకోవడానికి హిందూ మున్నాని నేత రామరవికుమార్ మరో 10 మంది అనుమతి కోరితే 2025 డిసెంబర్ 1 మద్రాస్ హైకోర్టు జస్టిస్ బిఆర్ స్వామినాథన్ దీప్ దూత్లో వెలిగించడానికి అనుమతి ఇచ్చారు. ఇది తమిళ సంప్రదాయం అని, దర్గా హక్కుల్ని ప్రభావితం చేయదని కూడా తేల్చి చెప్పారు. డిసెంబర్ 3వ తేదీన సిఐఎస్ఎఫ్ రక్షణతో దీపస్తంభం మీద దీపం వెలిగించాలని ఆదేశించారు. కానీ మదురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దీపం వెలిగించడానికి ప్రయత్నించిన భక్తుల్ని అడ్డుకుని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. రామారవికుమార్ బృందం ఒక కంటెంట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తే 4వ తారీఖున మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దీపం వెలిగించడానికి వ్యతిరేకంగా చేసిన ప్రభుత్వ అప్పీల్ని కొట్టేసింది. అయినా తమిళనాడు ప్రభుత్వం ఊరుకోలేదు. ఏకంగా సుప్రీంకోర్టులో అర్జెంట్ లిస్టింగ్ చేసింది. స్పెషల్ మెన్షన్ అవసరం లేదు, నంబరింగ్ చేసి లిస్ట్ చేయండి అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. చివరికి ప్రభుత్వం మొండిపట్టుతో దూప్లో దీపం వెలిగించనివ్వట్లేదు. కొంత ఉద్రిక్త ఘర్షణ తర్వాత చివరికి దీప మండపంలో దీపం పెట్టుకున్నారు హిందువులు. కానీ అసలు చోట పెట్టి తీరాల్సిందేనని చెప్తున్నారు. దాన్ని ఆపుతున్నది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఓవరాల్గా ఏంటయ్యా అంటే హక్కు హిందువుల యొక్క ఆస్తిని దోచుకుని అక్కడ దర్గా కడితే కోర్టే అయ్యా మీరు చేసుకోండి అయ్యా పూజ, ఆ దర్గాని అట్లా ఉండనియండి అయ్యా అంటే కాదని చెప్పి ఆపుతున్నారు. ప్లస్ జడ్జి మీదనే ఇంపీచ్మెంట్ మోషన్ తీసుకొచ్చారంటే హిందువుల పరిస్థితి ఏంటి? హిందువులు ఆ మధ్యన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు హిందువులు గుళ్ళో పూజ చేసుకోవాలంటే పక్కనున్న చర్చి, మసీదులు పర్మిషన్ తీసుకోవాలి, ఇంట్లో భజన చేసుకోవాలంటే ముస్లిం, క్రిస్టియన్స్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పినటువంటి స్టేజ్ నుంచి బిగిన్ చేస్తే ఇదంతా ఇంత రచ్చ నడుస్తున్నటువంటిది. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో హిందువులు తేల్చుకోవాలి.